నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. లావణ్య గారు, అండ్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో గారు చెప్తారనమాట, అలా అయితే మనం విడిపోదాం అన్న ఒక మాట స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యారేజెస్ తర్వాత, అంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది లైఫ్, అవి ఏవైతే బాగున్నాయో పెళ్లి తర్వాత అవి బాగాలేవు అనిపిస్తాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు యాజ్ ఏ, అంటే పెళ్ళైన తర్వాత అప్పుడున్న ట్రెండ్ వేరు ఇప్పుడున్న ట్రెండ్ వేరు కదా, చిన్న చిన్న థింగ్స్ కూడా గొడవ పడుతుంటారు. అవును, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా ఇఫ్ యూ డోంట్ ఫీల్ దాట్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. ది హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి హ్యాపీనెస్. అండ్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆనెస్ట్లీ నాకు ఓన్లీ టూ ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ లాంగ్ స్టేట్మెంట్స్. ఐ గాట్ లక్కీ. కానీ ఐ ఫీల్ 19 years. ఆస్క్ హిమ్ యాక్చువల్లీ. మీరు చెప్పండి సార్, మీరు ప్లీజ్. మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, మీరే చెప్పండి ఇప్పుడు. దానికోసం ఐ వాజ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ అ సొల్యూషన్. మనకి సొల్యూషన్ ఉండాలి. మనం అది కన్క్లూడ్ చేసామంటే అది చాప్టర్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ మీరు విన్నారు కదా, దాంట్లో ఈవెన్ వైఫ్ సేజ్ ఓకే లెట్స్ గో అంటే దట్ విల్ బి అ కన్క్లూజన్ పార్ట్. బట్ దానికి లావణ్య హస్ ఫౌండ్ అ సొల్యూషన్ అవుట్ ఆఫ్ ఇట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ హస్బెండ్. సో దట్స్ మెసేజ్ విచ్ అంటే సార్ ఇప్పుడున్న సొసైటీ మీద ఏమన్నా ఈ ఫిలిం ఇంపాక్ట్ ఏమైనా చూపించచ్చు అని అనుకుంటున్నారా? లైక్ ఏంటంటే ఒకప్పుడు ఎవరైనా కప్పులు విడిపోతున్నా ఆర్ఎల్స్ ఏదైనా అవుతున్నా సొసైటీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది, ఎగ్జాక్ట్లీ వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఏం లేదు, ఇండివిజువాలిటీ ఎక్కువ, వాళ్ళిద్దరు డెసిషన్సే అయిపోతున్నాయి, ఈవెన్ పేరెంట్స్ని కూడా అడగట్లేదు. సో ఇదేమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా యంగర్ జనరేషన్స్ మీద, మ్యారీడ్ అయిన వాళ్ళ మీద? ఐ డోంట్ థింక్ వైఫ్ విల్ కిడ్నాప్ చేసి డక్ టేప్ వేసి అవన్నీ ఉండదు. బట్ దే విల్ బీ ఎ మెసేజ్. ఒక మెసేజ్ ఉంది, బికాజ్ వైఫ్ లవ్స్ హస్బెండ్, హస్బెండ్ ఆల్సో హ్యాస్ దట్ ఒక లవ్ ఉంటుంది. బట్ హౌ యూ గెట్ బ్యాక్ యువర్ హస్బెండ్ ఇస్ వాట్ సినిమాటిక్ వే. లాస్ట్ క్వశ్చన్ టీజర్ చాలా బాగుంది. క్వశ్చన్ ఏంటంటే ఇది నా ఒక్కడి క్వశ్చన్ కాదు, చాలామంది మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ ఇది. ఓకే, మీరు వరుణ్ తేజ్ గారు ఎప్పుడు కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు? ఒక మంచి స్టోరీ దొరికితే డెఫినెట్గా విల్ వర్క్ టుగెదర్. ఇట్ బి గ్రేట్. వీ కెన్ గెట్ అవర్ బేబీ ఆల్సో ఆన్ ద సెట్ and he'll also be on the set. I'll be more than happy. కానీ obviously ఒక మంచి స్క్రిప్ట్ we have to find. అదే అంతే. డెఫినెట్గా I would love to work with him, and ఒక కంఫర్ట్ కూడా ఉంది. సో yeah, why not? లావణ్య గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ సాంగ్ ఇదంతా చూపించినప్పుడు చాలా కూల్గా కూర్చొని షూట్ చేస్తున్నారు, బట్ రియల్ లైఫ్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అంటే చాలా టెన్షన్స్, చాలా థింగ్స్ అన్ని క్యారీ చేస్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. ఐ వాజ్ లాఫింగ్. నా బ్రదర్ వచ్చి ప్లీజ్ కొంచెం జస్ట్ క్రై లిటిల్ బిట్ కదా, యూర్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. నాకు ఎలా జరిగింది నాకు మ్యారేజ్ కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వాచింగ్ మై ఓన్ సమ్ వీడియో, మై మ్యారేజ్ వీడియో. అండ్ ఐ థింక్ ఇఫ్ that's what, if you take your time, get married to the person who you trust and believe, అలా జరుగుతుంది. లేదంటే you have to, people will pick you up and put in the car and say bye bye. So yeah, that's thank you all the best, ma'am. So